హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించినటువంటి వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఏడబ్ల్యూ సివిల్కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట ఇది. ఇక్కడ వెబ్ నోట్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 12/2022 ఆఫ్ 3/9/2022 TGPSC has notified 1540 assistant executive engineers in posts in agriculture engineering and mechanical engineering and electrical engineering and civil engineering సంబంధించి టోటల్గా మనకు 1540 సంబంధించినటువంటి పోస్టెస్కి అయితే ఈ ఎగ్జిక్యూటివ్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో ద కమిషన్ యాడ్ రిలీజ్ ద రిజల్ట్ ఆఫ్ ఏడబ్ల్యూ సివిల్ ఆన్ 2/8/2024 ఫర్ 1154 వేకెన్సీస్ అవుట్ ఆఫ్ 1180 వేకెన్సీస్ అయితే ఫిల్ చేయడం జరిగింది. ఇందులో 25 వేకెన్సీస్ వచ్చేసి అన్ఫిల్డ్ అయితే కావడం జరిగిందండి. ఎందుకంటే మనకు అక్కడ అవైలబిలిటీ అయితే లేదు క్యాండిడేట్స్ వచ్చేసి. అండ్ ఫర్దర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ద కమిషన్ యాజ్ వన్ పోస్టర్స్ వచ్చేసి కెప్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ కమిషన్ యాజ్ కెప్ట్ ద 1 MH వేకెన్సీ, అంటే మనకు పీడబ్ల్యూడీ కేటగిరీలో హెచ్ఎస్ కానీ విహెచ్ కానీ ఎంహెచ్ క్యాండిడేట్ కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో ఎంహెచ్ వేకెన్సీ వచ్చేసి పెండింగ్ అయితే రావడం జరిగిందండి. అండ్ ఇట్ ఈస్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద సెలక్షన్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 2/8/2024. దిస్ వన్ పోస్ట్ వాస్ కెప్ట్ పెండింగ్ బికాస్ ఆఫ్ నాన్ రిసిప్ట్ ఆఫ్ ఎంహెచ్ మెడికల్ రిపోర్ట్ అండి. ఈ పోస్ట్ ఎందుకు పెండింగ్లో ఉంచారంటే, ఈ ఎంహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక క్యాండిడేట్ అయితే ఉండడం జరిగింది. ఈ క్యాండిడేట్ వచ్చేసి మెడికల్ రిపోర్ట్ అయితే ఇవ్వలేదండి. అండ్ నాన్ రిసిప్ట్ ఆఫ్ 1 MH మెడికల్ రిపోర్ట్ అనేది ఇక్కడ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. 22/4/2025 ద డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ 1 MH క్యాండిడేట్ హ్యాస్ ఫెయిల్డ్ టు అటెండ్ ద మెడికల్ బోర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనకు మెడికల్ బోర్డులో ఎంహెచ్ క్యాండిడేట్ వచ్చేసి మనకు ఫెయిల్ అయితే కావడం జరిగిందండి. అండ్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 MH వేకెన్సీ వాజ్ కెప్ట్ ఇన్ అబియన్స్, అంటే వాళ్ళను ఇక్కడ నిలిపివేయడం అయితే జరిగిందండి. ఇన్ ద ఎబో రిజల్ట్ ఆఫ్ నోటిఫికేషన్, మనకు ఈ క్యాండిడేట్ వచ్చేసి మనకు ఫెయిల్ అయితే కావడం జరిగింది చేత వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది నిలిపివేయడం అయితే జరిగింది. And to be considered as the fulfilled due to the non-availability of further eligible candidates and the above vacancies surrendered to the concerned unit officer as per the GOMS number 81 and GAD services సంబంధించి కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఇలాంటి ఎంహెచ్ క్యాండిడేట్ సంబంధించి ఒకవేళ ఫెయిల్డ్ కావడం చేత ఆ రిజల్ట్ అనేది మనకు డిక్లేర్ అయితే చేయలేదు. అండ్ ఆ వేకెన్సీ కూడా మనకు పెండింగ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. లేదంటే అన్ఫీల్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ టీజీపీఎస్సీ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇది ఏడబ్ల్యూకి సంబంధించినటువంటి సివిల్స్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఫర్దర్గా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.